ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హరీశ్వరి లోకేష్. ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. మీరందరూ ఇప్పుడు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. నేను శ్రీమంతం షార్ట్ వీడియోస్ షేర్ చేసినప్పటి నుంచి అడుగుతున్నారు కదా, అక్క ప్లీజ్ లాంగ్ వీడియో షేర్ చేయండి అనేసి. నిజం చెప్పాలి అంటే నా డెలివరీ తర్వాతనే ఈ శ్రీమంతం వీడియోస్ అన్నీ కూడా షేర్ చేయాలి అనుకున్నాను. ఏదో దిష్టి అలా అని కూడా కాదు, ఇప్పుడు 9th మంత్లో ఉన్నాను కదా, కూర్చొని ఎడిట్ చేయాలి, దీనికి అంత ఓపిక ఉండదు, టయర్డ్గా ఉంటుందనేసి. కాకపోతే ఇన్స్టాగ్రామ్లో స్టోరీ షేర్ చేసినప్పుడు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎంతమంది మెసేజ్ చేశారంటే, మేము 9th మంత్లో ఉన్నాము, నెక్స్ట్ వీక్ అలా శ్రీమంతం అనుకుంటున్నాం, ప్లీజ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వీడియో షేర్ చేయండి, మాకు రెఫరెన్స్గా ఉంటుంది, హెల్ప్ఫుల్ అవుతుంది, మీరు జెన్యూన్గా చెప్తారు డీటెయిల్స్ అన్నీ అనేసి. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంత ప్రేమగా అడుగుతున్నారు కదా, సరే షేర్ చేద్దామని డైలీ 2 వీడియోస్ అలా షేర్ చేస్తూ వచ్చాను. యాక్చువల్గా అయితే లాంగ్ వీడియోస్ షేర్ చేయాలని లేదు, ఓన్లీ మెయిన్ ఫంక్షన్ని మాత్రం లాంగ్ వీడియో షేర్ చేద్దాం అనుకున్నా. బట్ ఇన్ఫర్మేషన్ అంతా డీటెయిల్గా ఇవ్వాలి అంటే షార్ట్స్లో కుదరదు, లాంగ్ వీడియో అయితేనే కరెక్ట్ అనిపించి నేను కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్న ముందు ప్రిపరేషన్స్ ఎలా ఏంటి అనేసి. ఎందుకంటే లాస్ట్ మినిట్లో అనుకున్నది హడావిడిగా అయిపోతుంది, ఎవరైనా ఒక షూట్ చేయడానికి ఉంటే బాగుండు, అంతా కవర్ చేసింటారు ప్రాపర్గా. నేనే ట్రైపాడ్ సెట్ చేయాలి, వీడియోస్ తీయాలి అంటే కొంచెం కష్టమైంది. కాబట్టి కొన్ని వర్టికల్గా షూట్ చేస్తే కొన్ని హారిజెంటల్గా ఉన్నాయి. కాకపోతే రా అండ్ రియల్గా ఫ్యామిలీ ఆ రోజు ముందు రోజంతా ఎలా జరిగింది ఏంటి అని ఈ వీడియోలో డీటెయిల్గా షేర్ చేసుకుంటా. అండ్ ముందు రోజు జరిగిన ప్రిపరేషన్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా అయితే మీతో షేర్ చేసుకుంటా. సో ఎవరైనా శ్రీమంతం ప్లాన్ చేస్తున్నారంటే డెఫినెట్లీ హెల్ప్ఫుల్ అవుతుంది. వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. అండ్ ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే ఫుడ్ ఐటమ్స్ ప్రిపేర్ చేస్తున్నాం. ఎందుకంటే ప్లేట్ డెకోర్కి స్వీట్ షాపులో కూడా దొరుకుతాయి, కాకపోతే శ్రీమంతం అయ్యాక తినాల్సింది మేమే కదా, అందులో షుగర్ యూస్ చేస్తారు, ఏ నెయ్యి ఏ ఆయిల్ యూస్ చేస్తారో కూడా తెలీదు. సో బెస్ట్ ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే మంచిది కదా అనేసి నాకు ఇష్టమైన కొన్ని స్వీట్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాం. అమ్మ వచ్చారు ఊరు నుంచి, దాన్ని లేచేలోగా ఫినిష్ చేసేయాలనుకున్నాం. ఎందుకంటే తను వదలదు, మీకు కూడా బాగా తెలుసు, అన్నీ నేనే చెయ్యాలి అంటుందనేసి. కానీ ఎక్స్పెక్ట్ చేయని రేంజ్కి చాలా బాగా హెల్ప్ చేసింది. అంటే కుట్టివన్నీ కూడా కజ్జికాయలు కావచ్చు, నిప్పట్లు, మురుకులు, కోడిబెల్లి అంటాం కదా, కన్నడలో కోడిబెల్లి అంటాం, తెలుగులో ఏమంటారో కూడా నాకు తెలియదు అవి. సో అవన్నీ కూడా చిన్నగా ఎంత బాగా చేసిందో. ఏమంటే కడుపులో బేబీకి చిన్న నోరు ఉంది కదమ్మా, చిన్నగా ఉంటేనే తినగలుగుతారు, లేకపోతే తినలేరు అని చాలా హ్యాపీగా అనిపించింది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయని మూమెంట్ ఇది. అమ్మ శ్రీమంతానికి బుజ్జి పాప స్వీట్స్ ప్రిపేర్ చేయడం, ఇంతకన్నా స్పెషల్ మూమెంట్ ఏముంటుంది కదా. ఇంకా మా ఆయన చిక్పేట్కి అయితే వెళ్ళారు రిటర్న్ గిఫ్ట్స్ కొని తీసుకురావడానికి. నేను చాలా ఇన్స్టాగ్రామ్ పేజెస్ అయితే సెర్చ్ చేశానంటే వేరే వాళ్ళ శ్రీమంతం అవి చూస్తాను కదా, అలా కాంబో లాగా ఒకే చోటే ప్లాన్ చేద్దామని. బట్ చాలా ఎక్కువ ప్రైస్ అనిపించేసాయి. సో కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీగా అఫోర్డబుల్గా ఉండే మాత్రం ఇన్స్టాగ్రామ్లో తెప్పించుకొని రిమైనింగ్ అంతా కూడా చిక్పేట్లో తీసుకుంటే బెస్ట్. అయితే బడ్జెట్ ఫ్రెండ్లీగా దొరుకుతాయి, హోల్సేల్ షాప్స్ ఉంటాయి కదా మనకు, బెటర్ అనేసి అయితే వెళ్ళారు. నేను ప్రెగ్నెంట్ అని వీడియో షేర్ చేసినప్పటి నుంచి మీలో చాలామంది అడిగారు శ్రీమంతం గురించి. మాకే ఒక క్లారిటీ లేదు కాబట్టి ఆ కమెంట్స్కి నేను రిప్లై ఇవ్వలేకపోయాను. ఇప్పుడు కూడా సడన్గా ప్లాన్ చేసింది, ఫస్ట్ బేబీకి చేసాం కదా, సెకండ్ బేబీకి చేయకపోతే ఎలాగా, అండ్ వన్స్ ఇన్ అ లైఫ్ టైం మెమరీ, మళ్ళీ ఇలాంటి బ్యూటిఫుల్ అకేషన్స్ రావు అనేసి అప్పటికప్పుడు అనుకుంది. అండ్ 9th మంత్లో కూడా ఎంటర్ అయిపోయాను. చాలామంది 9th మంత్లో రాగానే ఎప్పుడైనా డెలివరీ అవ్వచ్చు అనేసి అదొక భయం వేరే పెడుతున్నారు కదా. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ చేసేద్దాం అన్నట్టుగా అనుకొని విడిగా సడన్ ప్లాన్ చేసింది, సడన్గానే అంతా అనుకుంది. డేట్స్ కనుక్కుంటే ఫస్ట్ వీక్లోనే 3 డేట్స్ అయితే ఇచ్చారు. సో ఫస్ట్ ఉన్న డేట్కి మేమైతే ఓకే చేసుకున్నాం. అందుకనేసే కొద్దిగా అంత వెల్ ప్లాన్డ్గా చేసుకోలేకపోయాం. కొంచెం టైం ఉంటే అంత పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి చేసుకొని ఉండొచ్చు ఓపిక్గా. అండ్ ఇంకా మంచి వీడియోస్ నేను షేర్ చేసి ఉంటాను. అండ్ ఏ అమ్మాయికి ఉండదు చెప్పండి శ్రీమంతం చేసుకోవాలని, ప్రతి తల్లి కాబోయే మదర్కి ఉండనే ఉంటుంది. మదర్ అండ్ బేబీ ఇద్దరు హెల్దీగా ఉండాలి, మంచిగా సేఫ్ డెలివరీ అవ్వాలని బ్లెస్ చేస్తూ చేసే ఒక బ్యూటిఫుల్ అకేషన్ ఇది. ఇంకా మేము రిటర్న్ గిఫ్ట్స్లోకి నార్మల్గా బ్లౌజ్ పీస్ అలా ఇవ్వకోకుండా ఏదన్నా యూస్ఫుల్ అయ్యేలాగా ఉండాలి అనేసి ఈ జర్మన్ సిల్వర్ పసుపు కుంకుమ హోల్డర్ ఒకటి తీసుకున్నాము. అలాగే పసుపు కుంకుమ ప్యాకెట్స్లో కాకుండా ఇప్పుడు ఈ గ్లాస్ బాటిల్స్లో వస్తున్నాయి, కుట్టి మురుగను ఉండేలాగా. ఎంత క్యూట్గా ఉన్నాయి అవి అయితే, అసలు చూస్తుంటే అలాగే ముద్దొచ్చేస్తున్నాయి, అంత క్యూట్గా ఉన్నాయి. అవి తీసుకున్నాం. దాంతోపాటు ఇవన్నీ ప్యాక్ చేయడానికి థ్యాంక్ యూ బ్యాగ్ కూడా కొన్ని తీసుకొచ్చారు. వీటితో పాటు మేము కస్టమైజ్డ్ చాక్లెట్స్, అలాగే సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా అనుకున్నాం రిటర్న్ గిఫ్ట్స్ కింద. సో ఇవి మేము అనుకొని ఉండేవైతే, ఇవైతే కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీగానే ఉంటాయి అండ్ ఇవ్వడానికి కూడా బాగుంటుంది అనేసి ఇలా ప్లాన్ చేసాము.
మేము ఫస్ట్ ఇంట్లోనే సింపుల్గా ఒక 5 మంది ముత్తైదుల్ని పిలిచి శ్రీమంతం సింపుల్గా చేసుకుందాం అనుకున్నాం. కానీ మళ్ళీ సరే కొంతమంది ఫ్రెండ్స్ని అలా పిలుద్దాం అనుకొని, ఎలాగో క్లబ్ హౌస్లో పార్టీ హాల్ ఉంది కదా, అక్కడ చేద్దాం అనుకున్నాము. అక్కడ ఎంట్రీలో వెల్కమింగ్ బోర్డ్కి అలాగే వచ్చిన గెస్ట్లు కొంచెం యాక్టివిటీ చేపిద్దాం, ఫన్నీగా ఉంటుందని ఈ బాయ్ ఆర్ గర్ల్ ఓటింగ్ బోర్డ్ కూడా కస్టమైజ్ చేయించాం. మామూలుగా అమెజాన్లో కూడా ఉంటాయి అవైలబుల్, ఇవన్నీ చాలా తక్కువ రేట్కే ఉంటాయి. కానీ అంత క్వాలిటీ పేపర్ ఉండదు, అంత లెంత్ కూడా ఎక్కువగా ఉండదు, చిన్నగా ఉంటాయి. ఇవి మనం వన్స్ చేయించుకున్నామంటే మళ్ళీ కూడా ఇంట్లో పెట్టుకోవచ్చు, ఎక్కడైనా మనం స్టిక్ చేసుకోవచ్చు, మెమొరబుల్గా ఉండిపోతాయి అనేసి ఇలా ప్లాన్ చేసాం. వెల్కమింగ్ బోర్డ్ వచ్చేసి ట్రెడిషనల్ థీమ్ ఉండేలాగా, ఇంకా బాయ్ ఆర్ గర్ల్ ఓటింగ్ బోర్డ్ కొంచెం వెస్ట్రన్ థీమ్ ఉండేలాగా అయితే కస్టమైజ్ చేయించాము. చాలా మంది ఈ షాప్ డీటెయిల్స్ అడిగారు కదా, వీళ్ళు ఆన్లైన్ సర్వీస్ అంటే డెలివరీ ఉందో లేదో నాకు తెలీదు. షాప్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, కాంటాక్ట్ అవ్వండి. ఇంకా ఇవన్నీ అయిన తర్వాత ఫైనల్గా గాజులు కొనుక్కోవడానికి అయితే వెళ్తున్నాము. శ్రీమంతంలో మెయిన్ గాజులే కదా. నాకేమంటే ముందు చిన్న సైజు ఉన్నది, ఇప్పుడు చేతులు కొద్దిగా స్వెల్ అవ్వడం వల్ల సైజ్ పెరిగింది. అండ్ ఇప్పుడు శ్రీమంతానికి ఎవరు చూసినా రెయిన్ డ్రాప్ గ్లాస్ బ్యాంగిల్స్ అంటున్నారు కదా, అవి ఏమో చూద్దాం అనేసి అయితే షాప్కి వచ్చాము. ఇవి చూడడానికి పెద్దగా ఏమి లేవు, నార్మల్గానే ఉన్నాయి. కానీ స్టార్టింగ్ ప్రైజెస్ 300 నుంచి ఉన్నాయి. ట్రెండ్ అయితే ఆ ప్రైజెస్ ఎక్కువ ఉన్నట్టుగా నాకేం పెద్దగా నచ్చలేదు రియల్గా, నిజంగా చెప్పాలంటే. గాజులు అయితే దానికన్నా మంచి మంచి కలర్ఫుల్గా ఉండే గాజులు చాలానే ఉన్నాయి. అండ్ ఆన్లైన్లో తక్కువగా దొరుకుతున్నాయి, కానీ మాకు కావాల్సిన టైంకి డెలివరీ లేదు. ఇంకా ఎల్లుండే ఫంక్షన్, ఇప్పుడు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినా కూడా వచ్చేలాగా లేవు అనేసి సరే అని ఇంకా మాకు కావాల్సిన బ్యాంగిల్స్ అయితే తీసుకొని ఇంటికి వచ్చేసాము. ఇంకా ఇది నెక్స్ట్ డే వ్లాగ్ కంటిన్యూ చేస్తున్నా. అంటే శ్రీమంతం ముందు రోజు, ఇవాళ చాలా పనులు ఉన్నాయి, అన్నీ బిజీగా ఫాస్ట్గా చేసేసుకోవాలి. అందుకనేసి మార్నింగే ఫ్రెష్ అప్ అయిపోయి టిఫిన్ చేశాక పనులు స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. ఈలోగా ప్లేట్ డెకోర్ చేసేవాళ్ళు వచ్చేసారు. ఈ ఫుడ్ ఐటమ్స్ ఏవి ఉన్నాయో అవన్నీ కూడా ముందు రోజు అన్నీ ఇలా అరేంజ్ చేసి ర్యాప్ చేసేస్తే నెక్స్ట్ డే అంటే ఈవెంట్ రోజు మార్నింగ్ వచ్చేసి వాళ్ళు దానిపైన ఫ్లవర్స్ అలాగే లీవ్స్ తోటి డెకరేట్ చేసి ఆ డాల్స్ అన్నీ కూడా తెచ్చి మేము రెడీ చేసేసుకుంటాము. ఈవెంట్ రోజు అంటే వీటన్నిటికీ చాలా టైం పడుతుందన్నారు. టైం ఉన్నింటే మేమే పర్చేస్ చేసి ప్లేట్స్ అన్ని కూడా డెకోర్ చేసుకొని ఉండొచ్చు. కాకపోతే వీళ్ళ దగ్గర క్యూట్ డాల్స్ ఉన్నాయి, అవన్నీ మనం తీసుకొచ్చి చేసేకంత హైలీ ఇంపాసిబుల్. ఎప్పుడో ఒకసారి కదా, ఇలాంటి ఈవెంట్స్ ఏం రెగ్యులర్గా చేసుకోం కదా అనేసి మేము ఇన్స్టాగ్రామ్ పేజ్లో పీడీ ప్లేట్ డెకోర్ అనే వాళ్ళకైతే అప్రోచ్ అయ్యాము. 11 ప్లేట్స్ చెప్పాం. మామూలుగా 5 కానీ 7 కానీ 9, 11, 15 ఇలా పెడతారు కదా ప్లేట్స్. మేము 11 చూస్ చేసుకున్నాము. దీంతో పాటు డాల్స్ అన్నీ కూడా వస్తాయి కాబట్టి బాగా నిండుగా ఉంటుందనేసి. వీళ్ళ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఏమైనా ఇలాంటి స్పెషల్ ఈవెంట్స్ ఉన్నాయంటే చెక్ చేయండి, చాలా బ్యూటిఫుల్గా చేస్తారు. ఇలా తలా ఒక పని చేసుకుంటూ ఉన్నారు. ఇంకా నేనైతే లంచ్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఇవాళ లంచ్కి తోటకూర బస్సారు, కర్ణాటక రెసిపీ. ఆల్రెడీ రెసిపీ నేను షేర్ చేశాను ఇంతకుముందు వీడియోస్లో, అందుకనేసి రెసిపీ ఏం షేర్ చేయడం లేదు. ఇంకా లాస్ట్ మినిట్లో నా శారీ బ్లౌజ్ స్టిచ్ చేసే వాళ్ళైతే హ్యాండ్ ఇచ్చారు, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మగ్గం వర్క్ చెప్పున్నాం. ఈ సిల్క్ శారీస్కి అంతా ఇప్పుడు బ్లౌజ్ మరీ ప్లెయిన్గా వచ్చేస్తుంది. ఏదో ఒక వర్క్ చేపికపోతే అస్సలు బాగోదు చూడ్డానికి. రంజాన్ ఉగాది ఫెస్టివల్ రావడం వల్ల వాళ్ళు ఏ వర్క్ చేయలేదు, తీసుకురావడానికి వెళ్ళినప్పుడు చెప్పారు ఇలా ఏం చేయలేదు అని. చూస్తే ఇంకా మార్నింగ్కి ఫంక్షన్, ఇప్పుడు అలా చెప్పారు. ఇంకా అది సండే అవ్వడం వల్ల అన్ని షాప్స్ క్లోజ్లో ఉంటాయి. చాలామంది టైలర్స్ అంతా సండే క్లోజ్ చేస్తారు. ఇంకా మా ఆయన మా చెల్లి ఇద్దరు తిరుగుతూ ఉన్నారు. దాన్ని ఎవరో ఒక దగ్గర అట్లీస్ట్ సింపుల్ బేసిక్ వర్క్ ఏదైనా చేపిద్దాము అనేసి. పాపం మార్నింగ్ వెళ్ళి వాళ్ళు వచ్చేసరికి అరౌండ్ 2:30, 3 అలా అయిపోయింది. పనులెన్నున్నా ఈ టైంలో మన ప్రాపర్ కేరింగ్ చాలా ఇంపార్టెంట్. అందులో హైడ్రేషన్ అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్. లేకపోతే సమ్మర్ కదా, ఈజీగా డిహైడ్రేట్ అయిపోతాం. నేను కుక్ చేసుకుంటూనే లైట్ స్నాక్స్ తీసుకుంటూ అలాగే కోకోనట్ వాటర్ బాగా తాగుతున్నా, లేకపోతే డిహైడ్రేట్ అయిపోతుంది. మళ్ళీ అగైన్ అది మన బేబీ మూమెంట్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇంకా మేము లంచ్ చేసేసరికి ఈ గాజులు కొరియర్ పార్సల్ అయితే వచ్చింది. ఒకటే టెన్షన్ ఇవి వచ్చేంత వరకు కూడా, ఎందుకంటే ఫెస్టివల్స్ రావడం వల్ల ఆన్ టైం డెలివర్ వస్తాయో లేదో అనేసి. ఫంక్షన్ అయ్యాక వచ్చి ఏం లాభం, రిటర్న్ గిఫ్ట్ కోసమనే ఇవి ఆర్డర్ చేసింది. ఈ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే లక్ష్మీ కస్టమైజ్డ్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఆర్డర్ చేసాం. వీళ్ళ దగ్గర చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అఫోర్డబుల్ రేంజ్లో ఉన్నాయి. మనం చెప్పిన కలర్స్, సైజ్, డిజైన్ కూడా కస్టమైజ్ చేసి ఇస్తారు. నేను 3 డిఫరెంట్ సైజెస్లో చెప్పాను, మల్టిపుల్ కలర్స్లో. ఇంకా తను నా కోసం ఈ బేబీ పాదాలు ఉండే క్యూట్ బ్యాంగిల్స్ని అయితే కస్టమైజ్ చేసి ఇచ్చారు.
వీళ్ళ దగ్గర ఒక పేర్ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ 80 రూపీస్, బల్క్లో ఆర్డర్ చేసుకుంటే 50 రూపీస్కే ఇస్తారు. దీంతోపాటు క్యూట్ కిడ్డీ బ్యాంక్ కూడా ఉంది పిల్లలు మనీ సేవ్ చేసుకోవడానికి. నేను మా ధన్వి కోసం తన ఫోటో వచ్చేలాగా ఈ కిడ్డీ బ్యాంక్ కూడా కస్టమైజ్ చేయించాను, ప్రిన్సెస్ ధన్వి సేవింగ్స్ అనేసి. చాలా బాగుంది. నాకు ఇందులో బాగా నచ్చింది ఏమంటే, మామూలు కిడ్డీ బ్యాంక్స్ ఎలా అంటే మనీ అంత ఫిల్ అయి తీసిన తర్వాత పడేస్తాము, కాకపోతే ఇది వన్స్ మనం మనీ అంతా తీసేసాక రీయూజ్ చేసుకోవచ్చు. పెన్ హోల్డర్ లాగా, మేకప్ బ్రష్ హోల్డర్ లాగా మనము మల్టీపర్పస్ యూస్ చేసుకోవచ్చు. చాలా వర్త్ అనిపించింది. ఇది మామూలుగా 159 రూపీస్ ఒక పీస్ అయితే, మన వీడియో లేదా మన ఛానల్ నేమ్ చెప్పి మీరు పర్చేస్ చేస్తే మీకు 130 రూపీస్కి ఇస్తారు. మీరు కూడా ఏమైనా స్పెషల్ ఈవెంట్స్కి బడ్జెట్ ఫ్రెండ్లీలో రిటర్న్ గిఫ్ట్ కావాలి అనుకుంటే వీళ్ళ పేజ్ ఒకసారి విజిట్ చేయండి. ఇంకా ఆ తర్వాత రేపు వేసుకోవడానికి గాజులన్నీ కూడా రెడీ చేసి పెడుతున్నాను. నేను శారీ మ్యాచింగ్ లాగా ఏం తీసుకోలేదు, ఎందుకంటే ఎప్పుడూ శారీ మ్యాచింగ్ లేదా డ్రెస్ మ్యాచింగ్ జ్యువెలరీ వేస్తూనే ఉంటాము. శ్రీమంతం అంటేనే మిక్స్డ్ కలర్స్ వేసుకుంటేనే అదొక అందం. ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు కొన్ని బ్యాంగిల్స్ తెస్తారు, సో మల్టిపుల్ కలర్స్ ఉంటాయి. అదే కదా మనకు శ్రీమంతం బ్యాంగిల్స్ అనే ఒక కాన్సెప్టే అది. అండ్ బ్యాంగిల్స్ ఎందుకు వేసుకోవాలి ప్రెగ్నెన్సీలోనే ఆల్రెడీ ఒక డీటెయిల్ వీడియో షేర్ చేశాను. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. 5th మంత్ వచ్చినప్పటి నుంచి డెలివరీ వరకు కూడా రెగ్యులర్గా గాజులు వేసుకుంటే మదర్ అండ్ బేబీ ఇద్దరికి కూడా చాలా మంచిది, చాలా హెల్త్ బెనిఫిట్సే ఉన్నాయి. ఇంకా ఆ తర్వాత మెహందీ ఆర్టిస్ట్ వచ్చారు. యాక్చువల్గా నిన్నే రావాల్సింది, మేము ముందు రోజే బుక్ చేసున్నాం, కాకపోతే రంజాన్ అవ్వడం వల్ల ఇంకా వాళ్ళు రావడం కుదరదు అనేసి వాళ్ళు వచ్చారు. రేపే ఫంక్షన్, అట్లీస్ట్ ఒక 2 days ముందే వేసుకుంటే కదా బాగా డార్క్ అవుతుంది. ఆ గాజులు మెహందీ డార్క్ ఉంటేనే బాగుంటుంది అనుకున్నాం, బట్ అనుకున్నట్టు అవ్వలేదు. మేమేమంటే పర్టికులర్గా వెతికాము, ఈ ప్రెగ్నెన్సీ టైంలో కెమికల్స్ ఉన్న మెహందీ అవి యూజ్ చేయకూడదు కదా, సో కెమికల్ ఫ్రీ ఉండేలాగా న్యాచురల్గా ఆర్గానిక్గా ఉండేలాంటి ఆర్టిస్ట్ ఎవరన్నా వేస్తారా అని వెతికి ఫైనల్గా ఇన్స్టాగ్రామ్ పేజ్ మహి మెహందీ ఆర్టిస్ట్ వీళ్ళనైతే అప్రోచ్ అయ్యాము. వీళ్ళు రాజస్థానీ మెహందీ వీళ్ళు ఇంట్లో ప్రిపేర్ చేసి తీసుకొస్తారు, ఎలాంటి కెమికల్స్ ఏవి మిక్స్ చేయరు. మనకేమంటే మెహందీ వేసుకున్న ఒక 3-4 days తర్వాత పీల్ లాగా వచ్చేస్తుంది చూడండి, అబ్బా అదైతే అస్సలు వర్స్ట్, నచ్చదు నాకు. అందుకే ఎప్పుడు వీలైనంత వరకు గోరింటాకే ప్రిఫర్ చేస్తా. అందులో ప్రెగ్నెన్సీలో ఆకు తెచ్చి వేసుకుంటేనే మన బాడీకి కూడా చలవ చేస్తుంది, ఇది మంచిదనేసి. ఇంకా శ్రీమంతం కదా, కొంచెం ఏదైనా డిజైన్ ఉంటే బాగుంటుంది అనుకొని వీళ్ళనైతే అప్రోచ్ అయ్యాము. ఎలాగో లక్కీగా వీళ్ళ దగ్గర 100% సేఫ్ అండ్ న్యాచురల్ మెహందీని యూజ్ చేస్తున్నారు. అండ్ మనం ఈ టైంలో ఎక్కువసేపు కూర్చోలేము కదా, మరీ కాంప్లికేటెడ్గా ఉండే డిజైన్ అంటే చాలాసేపు పడుతుంది, మినిమం 3-4 hours పడుతుంది. అందుకనేసే సింపుల్ డిజైన్కి బేబీ ఫుట్ ప్రింట్స్ మామ్ టు బీ డాడ్ టు బీ వచ్చి బ్యాక్ సైడ్ డిజైన్ మామూలు డిజైన్కి మామ్ అండ్ డాడ్ వచ్చేలాగా అయితే నేను సింపుల్ డిజైన్ చెప్పాను. సో దట్ ఎక్కువసేపు నాకు కూర్చొనే పని తప్పుతుంది, చూడ్డానికి కూడా బాగుంటుంది అనేసి చాలా ప్రొఫెషనల్గా క్విక్గా చాలా బాగా వేశారు. ఇంకా మా ధన్వి అయితే వచ్చినప్పటి నుంచి అడుగుతుంది నాకు ఎప్పుడు వేస్తారు అనేసి. తన సిస్టర్ టు బీ, నేను మామ్ టు బీ అని చెప్పి డాడ్ టు బీ అని చెప్పేసి చూసింది కదా, నేను సిస్టర్ టు బీ అని వేయించుకుంటాను అనేసి. ఇంకా ఆ తర్వాత ధన్వి కూడా వేయించుకుంటుంది. ఎంత ముద్దుగా అడుగుతుందో, నాకు సిస్టర్ టు బీ కావాలి, ఇట్లే రాయాలి, ఇట్లే వేయండి అనేసి అతనికి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చెప్తోంది. నాకు ఇందులో ఎలిఫెంట్స్ కావాలి, పీకాక్స్ కావాలి అనేసి. ఇంకా మొన్న మెహందీ షార్ట్స్ షేర్ చేసినప్పుడు అడిగారు కదా, రుద్ర ఎవరు, ధన్వి ఎందుకు రుద్ర పేరు వేయించుకుంది చేతిలో అనేసి. యాక్చువల్గా దీనికి ఒక చిన్న స్టోరీనే ఉంది. తను అంటే పుట్టబోయే తన సిబ్లింగ్కి ఆల్రెడీ నేమ్ పెట్టేసింది. మేము మొన్న మురుడేశ్వర వెళ్ళున్నాం కదా, బేబీ మూన్ ట్రిప్ వెళ్ళినప్పుడు, అక్కడ దర్శనం అంతా వచ్చిన తర్వాత అంటే వినింది, ఏదో సాంగ్ వినింది, రుద్ర రిలేటెడ్, శివుడు రిలేటెడ్ సాంగ్ వినేసి అమ్మ పుట్టబోయే బేబీకి రుద్ర అని పేరు పెడదామనింది. షాక్ అయ్యాం మేమైతే లిటరల్, ఎందుకంటే ఈ లెటర్ తెలియదు ఏం ఎందుకు తను ఇలా అంటోంది అనేసి తను అనింది. రుద్ర అంటే శివుడే కదమ్మా, మన బేబీకి అదే పేరు పెడదాము అనేసి. సరే తను ఎందుకు అలా అంటుందో తెలీదు. ఒరే అలా అంతా చెప్పకూడదురా, బేబీ పుట్టిన తర్వాత వాళ్ళు అన్ని చూసి లెటర్ ఇస్తారు, అప్పుడు మనం డిసైడ్ అవ్వాలంటే, లేదమ్మా రుద్ర పేరు బాగుంది, రుద్రానే పెడతానని. ఈవెన్ తను బేబీతో మాట్లాడేటప్పుడు రుద్ర అని చెప్పే మాట్లాడుతుంది. చాలా క్యూట్గా అనిపిస్తుంది. సరేలే తనకు తెలీదు కదా, ఇదంతా ఒక బ్యూటిఫుల్ మెమొరీ. సరే తను అలా ఫిక్స్ అయినప్పుడు అలాగే కానీ అనేసి మేము ఊరికే అయిపోయాం.
ఇంకా ముగ్గురము మెహందీ అయితే పెట్టించుకున్నాము. ఈ మెహందీ ఆర్టిస్ట్ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీళ్ళు ఆల్ ఓవర్ కర్ణాటక ఎక్కడైనా ట్రావెల్ చేస్తారు. ఒకవేళ బల్క్ ఆర్డర్స్ ఎక్కువ మందికి పెట్టేలాగుంటే వేరే స్టేట్స్కి కూడా వస్తామని అయితే చెప్పారు. చాలా ప్రొఫెషనల్గా క్విక్గా అయితే డిజైన్స్ వేస్తున్నారు. ఇంకా మమ్మల్ని ఎక్కువ టెన్షన్ పెట్టించిన రిటర్న్ గిఫ్ట్ ఏదైనా ఉంది అంటే అది కస్టమైజ్ చాక్లెట్సే. అండ్ అన్ని రిటర్న్ గిఫ్ట్స్లోకి బాగా నచ్చింది కూడా ఇదే. ఎందుకంటే క్యూట్గా చాక్లెట్స్, అలాగే కస్టమైజ్ థ్యాంక్ యూ కార్డ్ ఉంది. మా ఫోటో క్యారికేచర్ ఉండేది, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. దీని స్టోరీ చెప్తా. అంతకన్నా ముందు చూడండి ఎంత క్యూట్గా ఉందో చాక్లెట్ అండ్ ఆ థ్యాంక్ యూ కార్డ్ అయితే. అందులో మేము ఇచ్చిన ఫోటో చాలా సూపర్గా అనిపించింది. ఇంత క్యూట్గా ఉన్న ఈ రిటర్న్ గిఫ్ట్ మాకు ఆన్ టైం వస్తుందా లేదని చాలా టెన్షన్ పడ్డాం. మేము దీనికోసము చాకో ఇన్లెట్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళని అయితే కాంటాక్ట్ అయ్యాము. వీళ్ళ దగ్గర బడ్జెట్ ఫ్రెండ్లీ ఉన్నాయి అండ్ మేము చెప్పినట్టు కస్టమైజ్ చేసిస్తున్నారు. డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ చాక్లెట్ వాళ్ళు ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నారు, హోమ్ మేడ్ చాక్లెట్స్ ఇవి. అండ్ థ్యాంక్ యూ కార్డ్ ఇవన్నీ కూడా చాలా క్వాలిటీగా ఉన్నాయి. సో కంపారిటివ్లీ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా వచ్చిందనే చెప్పాలి. ఇవైతే మేము ఆర్డర్ ఇచ్చిన 2 డేస్కి వీళ్ళు డిస్పాచ్ చేశారు, కొరియర్లో అయితే పంపించారు. మాకు ఈవెంట్కి ఒక 3 డేస్ ముందే రావాల్సింది. కాకపోతే చెప్పాను కదా, ఫెస్టివల్స్ వల్ల అండ్ వీకెండ్ రావడం వల్ల కొరియర్ స్టక్ అయిపోయింది. వాళ్ళు కాంటాక్ట్ అవుతున్నారు, మేము కాంటాక్ట్ అవుతున్నాం, అసలు రెస్పాన్సే రావడం లేదు. ఎట్లా అసలు ఇది వస్తుందో రాదో అనే డైలమాకైతే వెళ్ళిపోయాం. మామూలుగా బిజినెస్ చేసే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, కస్టమర్ ఆర్డర్ చేశారా, వాళ్ళకి పంపించామా, ఇంకా అది వెళ్ళి వాళ్ళ చేతికి చేరంది ఇంకా వాళ్ళ ప్రాబ్లం, మనది కాదు అనుకుంటారు. కానీ వీళ్ళు అలా కాదు. పాపం తను ఎక్స్ట్రా ఎఫర్ట్స్ తీసుకొని మాకు ఇంకా రీచ్ అవ్వలేదు అనేసి ఎగ్జాక్ట్గా నిన్న నైట్ ప్రింటింగ్ స్టార్ట్ చేసింది. థ్యాంక్ యూ కార్డ్ ప్రింటింగ్ వేపించి చాక్లెట్స్ ప్రిపేర్ చేసి వాటిని ఫ్రీజర్లో పెట్టి అంతా సెట్ అయ్యాక ప్యాక్ చేసి ఇవాళ మార్నింగ్ బస్లో పంపిస్తే మాకు ఈవినింగ్ కల్లా రీచ్ అయ్యాయి. ఎవరు తీసుకుంటారు ఇంత ఎఫర్ట్స్? అసలు నిజంగా చాలా జెన్యూన్ అనిపించింది కాబట్టి ఇంతగా చెప్తున్నాను. అండ్ ఫంక్షన్కి వచ్చిన గెస్ట్ అందరూ కాంప్లిమెంట్ ఇచ్చారు, చాలా బాగుంది, యూనిక్గా ఉంది ఈ రిటర్న్ గిఫ్ట్ అనేసి. చాక్లెట్ టేస్ట్ కూడా బాగుంది. అండ్ కస్టమైజ్ చేసిన మా ఫోటో, నేమ్, థ్యాంక్ యూ కార్డ్ ఇవన్నీ కూడా కొంచెం యూనిక్గా అనిపించాయి. మీకు కూడా ఏమైనా స్పెషల్ ఈవెంట్స్ ఉన్నాయి, ఓన్లీ శ్రీమంతం అనే కాదు, ఏ అకేషన్కి అయినా సరే వీళ్ళు కస్టమైజ్ చేసిస్తారు. అందులో హోమ్ మేడ్ చాక్లెట్స్ కాబట్టి హెల్దీగానే చేసిస్తారు. వీళ్ళకి కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఏమైనా ఈవెంట్స్ ఉన్నప్పుడు డెఫినెట్లీ వీళ్ళని కాంటాక్ట్ అవ్వండి. అసలు ఈ రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ ముందే వచ్చేసి నింటే హ్యాపీగా ఒక 2 డేస్ ముందే అన్నీ ప్యాక్ చేసి ప్రీ ప్లాన్డ్గా ఉంటే ఇవాళ కొంచెం అర్లీగా పడుకొని మార్నింగ్ ఫ్రెష్గా లేచి ఏ టెన్షన్ లేకుండా ఫంక్షన్ స్టార్ట్ చేసి ఉండొచ్చు. అదేంటో ఏవైనా సరే, ఇవనే కాదు ఏ ఫంక్షన్ అయినా సరే హడావిడి ఉండాల్సిందే. కానీ నాకు ఈ టైంలో కొంచెం కష్టం అనిపించింది, ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది. డిన్నర్ అంతా అయ్యాక మేము ఈ రిటర్న్ గిఫ్ట్ ప్యాకింగ్కి కూర్చున్నాము. చాలాసేపే పట్టింది అన్నీ ప్యాక్ చేసి ఎత్తి పెట్టడానికి. మేము ఈ ఓటింగ్ బోర్డ్ కస్టమైతే చేయించాం కానీ స్టిక్కర్స్ ఎక్కడా దొరకలేదు. సండే అవ్వడం వల్ల మోస్ట్ ఆఫ్ ద షాప్స్ క్లోజ్ ఉన్నాయి. ఇంకా అమెజాన్ ఇలా చూస్తూ ఉంటే డెలివరీ అంతా 2 డేస్ 3 డేస్ తర్వాతే చూపిస్తోంది. ఇంకా చేసేది ఏమీ లేక చార్ట్ పేపర్ తీసుకొచ్చి చిన్న చిన్న హార్ట్ షేప్స్ కట్ చేసి, పింక్ కొన్ని బ్లూ కొన్ని అలా కట్ చేసి డబల్ సైడెడ్ టేప్తో అయితే అతికిస్తున్నారు. మేము ఈ రిటర్న్ గిఫ్ట్స్ ప్యాక్ చేసేలోగా వీళ్ళు ముగ్గురు ఈ పని చేస్తున్నారు. సో ఇలా తలా ఒక పని షేర్ చేసుకోవడం వల్ల కొంచెం ఉన్న దాంట్లో ఏదో కొద్దిగా ఫాస్ట్గా అయ్యింది అనుకుంటున్నాము. కానీ అంతా అయ్యేసరికి 2:30 అయిపోయింది. 2:30 వరకు కూడా ధన్వి మేల్కొనే ఉంది. అట్లీస్ట్ నువ్వన్నా పడుకోరా అని చెప్తే ఏదో పెళ్ళిళ్ళ పేరమ్మలాగా పెద్ద మనిషిలాగా అన్నీ నేను చెయ్యాలనేసి తను ఇన్వాల్వ్ అయి చేసింది. సరే, తనకు ఇది ఒక లైఫ్ టైం మెమరీ. ఎప్పుడైనా ఫ్యూచర్లో నేను ఈ వీడియోస్ చూపించినా కూడా వావ్ అమ్మ శ్రీమంతానికి నేను ఇలా చేశాను అని తనకు కూడా ఒక మెమరీ ఉంటుంది. సరే, కానీ ఈ రోజు ఏమి ఇలా ఉండదు కదా అని చెప్పేసి మేము కామ్ అయిపోయాము. కానీ మేమైతే చాలా ఎగ్జాస్ట్ అయిపోయాము. మార్నింగ్ వేరే అర్లీగా లేవాలి. మేకప్ ఆర్టిస్ట్ వచ్చేసి 7 కంతా వచ్చేస్తానన్నారు. ఆలోగా లేచి నేను ఫ్రెష్ అప్ అయి ఉండాలి. మా శ్రీమంత ఫంక్షన్ వచ్చేసి 10:30 ఆర్ 11 కలా స్టార్ట్ చేయాలనుకున్నాము. సో ఆలోగా మిగిలిన పనులన్నీ చేసుకోవాలంటే మినిమం ఒక 4 to 5 hours నిద్రున్నా బాగుండు అనుకున్నాం. కానీ ఇవాళ అది కుదరలేదు. ఓకే, అంతా ఫంక్షన్ కోసమే కదా అనుకొని ఏదో ఇలా అయితే చేసుకున్నాం ప్రిపరేషన్స్ అన్నీ. ఇది మా శ్రీమంతం ప్రిపరేషన్ వ్లాగ్ అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నేను ఈ శ్రీమంతం షార్ట్ వీడియో షేర్ చేసినప్పుడు మీరందరూ మనస్ఫూర్తిగా బ్లెస్సింగ్స్ అందించారు, విషెస్ చెప్పారు. మీ అందరి లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఇక నెక్స్ట్ వీడియో అయితే మా శ్రీమంతం ఫంక్షన్ వ్లాగే. సో స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Have a nice day. Bye-bye.